హలో అండి, వెల్కమ్ టు లక్ష్మి హోలోలాస్ కిచెన్. నేను మే లక్ష్మి. ఈరోజు వీడియోలో టమాటో దోశ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నానండి. ఇది చేయడం అయితే చాలా ఈజీ అండి, అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. అండ్ టమాటో వేసుకోవడం వల్ల కలర్ కూడా కొంచెం రెడ్గా ఉంటుంది కాబట్టి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. మరి ఎలా చేయాలో చూసే ముందుగా వీడియోకి లైక్ చేసేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేసేయండి. మన ఛానల్లో ఇదే కాకుండా ఇంకా చాలా రకాల దోశ రెసిపీస్ అయితే ఉన్నాయండి, ఒకసారి వెళ్ళి చూడండి. అండ్ ఈ దోశ చేసుకోవడానికి ఏంటంటే మనకి దోశపిండి కావాలి. నేనైతే గ్రైండ్ చేసుకున్న దోశపిండి చూపిస్తున్నాను కదా, ఇది వచ్చేసి గ్రైండ్ చేసుకుని ఒక బౌల్లో వేసి నైట్ అంతా కూడా బయట ఉంచేసుకున్నాను. దానివల్ల పిండి అంతా కూడా బాగా ఫెర్మెంట్ అవుతుందండి. ఒకవేళ ఇది చేయడం ఎలాగ దోశపిండి తెలియకపోతే కనుక నేను ఎలా చేసుకుంటానో చెప్తాను, దాని ప్రకారం ఫాలో అయిపోండి. ఒక గ్లాస్తో 4 గ్లాసులు బియ్యం తీసుకుని ఒక గ్లాస్ అటుకులు వేసి ఆ రెండు కూడా వాష్ చేసి నానబెట్టేసుకోవాలి ఒక 5 గంటల పాటు. అలాగే మనం ఏ గ్లాస్తో బియ్యం తీసుకున్నామో అదే గ్లాస్తో ఒక గ్లాసు మినపప్పు, 1/2 గ్లాసు పచ్చిశనగపప్పు, 1 టీ స్పూన్ మెంతులు కూడా వేరేగా వాష్ చేసుకుని అవి ఇవి సపరేట్గా నానబెట్టుకుని రెండు కూడా ఒక 5 గంటల పాటు నానిన తర్వాత సపరేట్గా గ్రైండ్ చేసి అప్పుడు రెండు బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మనకి ఎంత కావాలో అంతే బౌల్లోకి తీసుకుని బయట పెట్టేసుకుంటే మనకి దోశపిండి రెడీ అయిపోతుంది. నేను అలా చేసుకున్న దోశపిండిలోంచి టమాటా దోశకి ఎంతవరకు కావాలో అంత మాత్రం ఒక బౌల్లోకి తీసుకుంటున్నానండి. ఒకవేళ మీకు వీడియో కావాలి దోశ బ్యాటర్ ఎలా చేసుకోవాలనుకుంటే కనుక మైసూర్ మసాలా దోశ చేశాను, అందులో క్లియర్గా ఉంటుంది, ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. ఇప్పుడు పిండి తీసుకున్న తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకుని ఇందులోకి నేను చూపించిన సైజులో 2 టమాటోస్ తీసుకున్నానండి, ముక్కలు కట్ చేసుకుని. అలాగే 3 ఎండుమిర్చి కూడా వేసాను. ఇవి కాశ్మీరీ రెడ్ చిల్లీ అండి, రంగు వస్తుంది కానీ స్పైసీగా అయితే ఉండదు. స్పైసీగా కావాలంటే నార్మల్గా యాడ్ చేసుకోవచ్చు. అవి రెండు కూడా మెత్తగా గ్రైండ్ చేసేసుకుని మనం దోశ కోసం పక్కకు తీసుకున్న దోశ పిండిలో 1 టీ స్పూన్ సాల్ట్ అలాగే 1 టీ స్పూన్ షుగర్ వేసి గ్రైండ్ చేసి ఉంచుకున్న టమాటో పేస్ట్ మొత్తం కూడా ఇందులోకి యాడ్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఇదంతా కూడా పిండిలో బాగా కలిసేలాగా కలుపుకోవాలండి. షుగర్ వేయడం వల్ల దోశకి మంచి రుచి వస్తుందన్నమాట. అండ్ మనం టమాటా గ్రైండ్ చేసుకున్నాం కదా, మీకు ఇష్టం ఉంటే కనుక అందులో వెల్లుల్లిపాయ కూడా వేసుకుని గ్రైండ్ చేసుకోవచ్చు, ఒక 2 రెమ్మలు వేసుకుని. నాకు ఆ ఫ్లేవర్ నచ్చుకు నేనైతే యాడ్ చేయలేదు. సో ఈ విధంగా టమాటో పేస్ట్ అంతా కూడా దోశ బ్యాటర్లో బాగా కలిసేలా కలిపేసుకుని ఒక 10 నిమిషాల పాటు పక్కన పెట్టేసుకోవాలి. 10 నిమిషాల తర్వాత స్టవ్ పై ప్యాన్ పెట్టుకుని కొద్దిగా బాగా వేడి చేసుకున్న తర్వాత నీళ్ళు చిలకరిస్తే ఈ విధంగా ఉండాలండి, అప్పుడు దోశ బాగా వస్తుంది. అలా ప్యాన్ బాగా హీట్ అయిన తర్వాత 2 గరిటెలతో పిండి వేసుకుని నేను చూపిస్తున్న విధంగా దోశలాగా వేసేసుకోవాలి. ఈ టమాటో దోశ ఏంటంటే మరీ బాగా పలుచగా కాకుండా అలానే మందంగా కాకుండా కొంచెం మీడియం థిక్నెస్ ఉండేలాగా వేసుకుంటే చాలా బాగుంటుంది. ఈ విధంగా దోశ వేసుకున్న తర్వాత పైనుంచి చిన్నగా కట్ చేసుకున్న టమాటో పీసెస్ అలాగే చిన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ కూడా వేసుకున్నానండి. కొంచెం స్పైసీగా ఉండడం కోసం పచ్చిమిర్చి యాడ్ చేశాను. పిల్లలకు పెట్టేవారైతే కనుక మిర్చి స్కిప్ చేసేయచ్చు. తర్వాత దీనిపైన కొద్దిగా ఆయిల్ తీసుకొని పైన అంతా వేసుకుని అలాగే చుట్టూ వేసుకోవాలి. కావాలంటే గీ కూడా వేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. ఇలా దోశ వేసుకున్న తర్వాత పైన ఆనియన్ టమాటో కూడా మనకి విడిపోకుండా ఉండడం కోసం ఈ విధంగా ప్రెస్ చేసుకుంటూ ఉంటే పిండిలో బాగా అతుక్కుంటాయి. అలా చేసుకున్న తర్వాత లో ఫ్లేమ్లో ఉంచి 2 మినిట్స్ పాటు దోశని బాగా కాల్చుకోవాలి. మనం టమాటోని పేస్ట్ చేసి వేసుకున్నాం కదండి, అది పచ్చివాసన రాకుండా ఉండాలంటే కనుక లో ఫ్లేమ్లో స్లోగా దోశను కాల్చుకుంటేనే మనకి బాగుంటుంది. అలా ఒక 2 మినిట్స్ పాటు బాగా కాలిన తర్వాత మనకి రంగు వస్తుందండి లైట్గా. ఆ విధంగా రంగు వచ్చిన తర్వాత మనం ఈ దోశని ఫ్లిప్ చేసేసుకుని రెండో వైపు కూడా టర్న్ చేసేసుకోవాలి. రెండో వైపు కూడా 1 నిమిషం పాటు మీడియం ఫ్లేమ్లో ఉంచి దోశను బాగా వేయించుకోవాలండి. మనం దీనిపైన వేసుకున్న టమాటో పీసెస్ ఉన్నాయి కదా, అవి వేసుకుంటే చాలా బాగుంటుంది తినేటప్పుడు. ఒకవేళ ఇష్టం లేకపోతే కనుక స్కిప్ చేసేసుకోవచ్చు. ఈ విధంగా రెండు వైపులో కూడా దోశని బాగా కాల్చుకున్న తర్వాత ప్లేట్లోకి తీసేసుకోవాలండి. అండ్ మిగతా దోశ బ్యాటర్ ఏదైతే ఉందో దాన్ని కూడా ఇందాక ప్రాసెస్ లాగే దోశలాగా వేసేసుకోవాలి. నేను ఇక్కడ తీసుకున్న పిండి వచ్చేసి నాకు 6 వచ్చాయండి టమాటో దోశలు. సో దాన్ని బట్టి మీకు ఎన్ని కావాలో అంత పిండిని తీసుకుంటే సరిపోతుంది అనమాట. మిగతావన్నీ కూడా ఇదే విధంగా వేసేసుకుంటే మనకి ఎమ్మీగా టమాటో దోశ రెడీ అయిపోతుంది. అండ్ ఈ దోశలోకి కాంబినేషన్గా చట్నీ అయితే కనుక కొబ్బరి చట్నీ చాలా బాగుంటుంది. అది మన ఛానల్లో ఉంటుందని అందుకే నేను సపరేట్గా చూపించలేదన్నమాట. సో చూసారు కదండి, యమ్మీగా ఉండే టమాటో దోశ ఎలా చేసుకోవాలనేది. ఒకసారి మీరు కూడా ట్రై చేసి మీకు ఎలాగొచ్చిందో నాకు కామెంట్ చేయండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఫస్ట్ టైం చూస్తున్న వారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.